మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఆ డాక్టర్ నీకు మందులేస్తే ఏ ఉపయోగం ఉంటుంది బామ్మ? ఈ సింధునే మందులేయాలి, దాని జుట్టు పట్టుకుని మేం ఆడుకోవాలి. అప్పుడు నా ప్లాన్ సక్సెస్ అవ్వాలి. అమ్మా అమ్మా సరే భాగ్యం, నువ్వు రెస్ట్ తీసుకో. అలాగేనే. బామ్మ, ఇంకొద్దిసేపట్లో నీ ప్రాణాలు అనంత వాయువులో కలిసిపోతాయి. నీకు తప్పుడు మందులిచ్చి నీ ప్రాణం పోవటానికి కారణమైన సింధు హత్యా నేరం కింద జైలుకు పోతుంది. వచ్చి అయిపోయింది. రారా. నేనంటే నీకు అంత ఇష్టమా కన్యా? అవును ప్రేమ్, నువ్వంటే నాకు ఎంతో ఎంతో ఇష్టం. నీ ప్రేమను పొంది నేను ఎంతో ఎంతో అదృష్టవంతుణ్ణి. అయ్యో ప్రేమ్, బామ్మగారికి మందులిచ్చే టైం అయిందనుకుంటాను. అవును కదా, నీ ప్రేమలో పడి నేను ఆ విషయాన్ని మర్చిపోయాను. ఇక్కడే ఉండు, నేను బామ్మగారికి మందులేసి వస్తాను. అట్నే ప్రేమ్, మనం ప్రేమగా మాట్లాడుకుందాం. ప్రేమ్ ఏందమ్మి మధు, అంతా ఓకేనా? ఓకే పిన్ని. ఇక ఆ బామ్మగారి బెడద, ఆ సింధు టార్చర్ మనకి తప్పిపోయినట్టే. ఇదేంటి, బామ్మగారు మందులు వేసుకోకుండా నిద్రపోతున్నారు? ముందు లేపి టాబ్లెట్స్ వేద్దాం. బామ్మగారు, బామ్మగారు లేబామ్మా, మందులు వేసుకోవాలి. బామ్మా, బామ్మగారు, బామ్మ నిన్నే. ఇంత ముద్దు నిద్రపోతుందేంటి? అంత పోకూడదే. బామ్మా, బామ్మా, బామ్మా.
బామా 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 బామ్మా బామా ఏమైంది డాక్టర్? ఎంత లేపినా బామ్మగారు లేవటం లేదు. నాకెందుకో కంగారుగా ఉంది. మంచి నిద్రలో ఉండదేమో. నిద్రలో ఉంటే లేపితే లేవాలి కదా. ఎంత పిలిచినా ఉలుకు పలుకు లేదంటే బామ్మగారికి ఏదో అయ్యింది. అయ్యో అయ్యో, బామ్మగారికి ఏదో అయి ఉండదే. అన్నయ్య గారు, వదిన, అందరూ తొందరగా రండి. అయ్యో బామ్మ, బామ్మ, బామ్మ. అయ్యో సంధ్య, సింధు, ఏమైంది కన్యాకుమారి? ఎంత లేపినా బామ్మగారు నిద్ర లేవడం లేదు వదిన. అత్తయ్య లేవండి. భాగ్యం, 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 భాగ్యం లే. అమ్మా, అమ్మా, భాగ్యం, లేవండి. బామ్మా ఏమైందో చూడండి. ఏమైంది? ఏమైందో నాకు అర్థం కావటం లేదు. ఎప్పుడు మా బామ్మ ఆరోగ్యాన్ని చూసేది మీరే కదా, మీకు అర్థం కాకపోవడం ఏంటి? బామ్మగారు మందులు వేసుకోలేదు. ఇద్దామని వచ్చేసరికి ఇలా పడుకున్నారు. నేను ఎంత లేపినా లేవటం లేదు. మందులు నేనే ఇచ్చాను కదా, భాగ్యం వేసుకుంది. కాస్త నాకు నిద్ర వస్తుంది, పడుకుంటాను అంది. నేనే దగ్గరుండి భాగ్యాన్ని పడుకోపెట్టాను. ఏంటి, మీరు మందులు ఇచ్చారా? ఇచ్చాను డాక్టర్ గారు. ఏ మందులు ఇచ్చావమ్మా? ఇదిగో ఈ మందులే ఇచ్చాను. ఏంటి, ఈ మందులు వేసావా? అవును, ఇదిగో ఈ మందులు కూడా ఇచ్చాను. అయ్యో, ఎంత పని చేసావమ్మా. ఈ మందులు బామ్మగారికి ఎలా ఇచ్చావు? ఇవి రాత్రిపూట వేసుకునే మందులు, నువ్వు ఉదయం పూట ఇచ్చావు. అలా ఎలా చేసావమ్మా? ఎవరిని అడిగి ఎలా చేసావు? ఇప్పుడు బామ్మగారికి ఏమైనా అయితే? అయ్యో అయ్యో, లేదు డాక్టర్. ఆ మందులు భాగ్యం వేసుకునే బాక్స్లోనే ఉన్నాయి, అందుకే అవి తీసిచ్చాను. నేను రోజు అలానే చేస్తాను కదా, అందుకే అలా చేశాను. అయ్యో, ఏంటమ్మా నువ్వు చేసిన పని? రాత్రి వేసుకోవాల్సిన మందుల బాక్సులో పగలు వేసుకునే మందులు ఎలా ఉంటాయి? నేనే కదా రాత్రి ఉదయం పూట మందుల్ని వేరువేరుగా ఆ డబ్బాలో పెట్టాను. నువ్వు పొరపాటును కన్ఫ్యూజ్ అయ్యి ఒకవేళ ఆ మెడిసిన్ వేసి ఉంటావు. ఈ మందులు ఉదయాన్నే వేయకూడదమ్మా. ఎంత పని చేసావు, ఎంత పని చేసావు? వేస్తే ఏమవుతుంది? తన హెల్త్కి బాగా ఇబ్బంది అవుతుందమ్మా. భాగ్యం, సింధు తప్పుడు మందులు వేసినందుకు దాని ఎఫెక్ట్ వల్ల బామ్మగారు కోమాలోకి వెళ్ళిపోయి ఉంటారంటారా? లేక డోస్ పెరిగి బామ్మగారు ఇంకా పైకి వెళ్ళి